కాంగ్రెస్ కొట్లాడారు ఎప్పుడైనా? మరి ఓటు ఎందుకు వేసిన కాలకు? మీకు రుణమాఫీ చేసిండా కేసీఆర్? ₹1,00,000 రుణమాఫీ వేసిండా? చేయలే కదా. మరి చెయ్యాలని మేము కొట్లాడాం, మా మీద కేసే. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? మరి ఓటు ఎందుకు వేసినాక కాంగ్రెస్ వాళ్ళకు వేసిరా లేదా? మహిళల మీద అత్యాచారం జరుగుతున్నాయి, మేము పోయి పోలీసుల ధర్నా చేస్తాం, డీజీపీ మీద ధర్నా చేస్తామంటే తీసుకుపోయి లోపడేసారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా? మరి ఓటు ఎందుకు వేసినాక కాంగ్రెస్ వాళ్ళకు? ఇప్పుడు ఏమో కేసీఆర్ మీద కోపం ఉంటే మాకేయాలి కానీ పోయి పెట్టి కాంగ్రెస్ లో కూడా ఎత్తిరు మీరు. అవునా కాదా? కొట్లాడిందేమో మేమే. మా కార్యకర్తలు జైలుకి, ఒక్కొక్క కార్యకర్తల మీద 120 కేసులుండే మేము జైలు పోతుంది. మా మహిళా కార్యకర్తల మీద కాళ్ళు చేతులు విరిగినాయి. ఆ ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం కూడా కొట్లాడాం మేము. 317 జీవో కోసం కొట్లాడితే ఈ కేసీఆర్ వచ్చి మొత్తం చెట్టుకోరి పుట్టకోరి వేసి కొట్లాడితే మా 2-3 మహిళా కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి. వాళ్ళు కూడా పోయి మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఈ దేశం మొత్తం ఆలోచిస్తారని తెలంగాణలో బీజేపీ కొట్టాడితే పబ్లిక్ కాంగ్రెస్ లో కొట్టేసారు అంటున్నారు. మరి మోడీ గారు పైసలు లేదంటే పుట్టు పైసలు ఇచ్చాయి. ఈ వేములవాడ నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇచ్చిందంటే ఇలా 100 రోజుల పని తెలుసా? ఉపాధి పని తెలుసా? పైసలు వదిలిస్తారు. కేసీఆర్ ఇస్తారా? కేసీఆర్ ఇస్తున్నాక పైసలు మోడీ గారు ఇస్తారు కదా. ఈ వేములవాడ నియోజకవర్గానికి ఉపాధి పని కోసము 182 కోట్ల 8 లక్షల రూపాయలు ఇచ్చాడు. 5 కోట్లు, 10 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 182 కోట్ల 8 లక్షల రూపాయలు ఉపాధి పని కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈ రోడ్ల కోసం, వాటి కోసము, మెటీరియల్ ఖర్చు కోసము 86 కోట్ల 7 లక్షల రూపాయలు ఇచ్చినాం. 86 కోట్ల రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి ఈ వేములవాడ నియోజకవర్గానికి 92 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు చెట్లు పెంచింది ఎక్కడ పెట్టారా? చెట్లు పెంచింది ఎక్కడైనా? మరి చెట్ల పైసలని ఉన్న పైసలే కేసీఆర్ దమ్మకపోయాడు. 92 కోట్ల రూపాయలతో వేములవాడలో చెట్లు పెంచేది ఉంటే వేములవాడ మొత్తం, ఈ నియోజకవర్గం మొత్తం గోవిందర్ అన్ని కూడా, నాగారం అన్ని కూడా అడవి లెక్క 92 కోట్ల రూపాయలు చెట్ల కోసం ఇచ్చినాం. ఇలా ఆర్థిక సంఘటనలు రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం ఇవన్నీ కలిపి 101 కోటి రూపాయలు ఇచ్చినాం. 101 కోటి రూపాయలు. ఈ చిత్త సైకిళ్ళ కోసం 64 లక్షల రూపాయలు ఇచ్చినాం. బాత్రూములు కట్టుకోవడానికి 11 కోట్ల 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. రైతుల అకౌంట్లో పడుతున్న పైసలు, మోడీ పైసలు 98 కోట్ల 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్ల కోసం 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అగ్రారం టు ధర్మారం రోడ్డు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం. అగ్రారం టు ధర్మారం రోడ్డు. ఈ మొత్తం నియోజకవర్గానికి ఎంత ఇచ్చినామంటే 575 కోట్ల 91 లక్షల రూపాయలు ఇచ్చినాం. 575 కోట్లు ఇచ్చినాం. ఇది వేములవాడ నియోజకవర్గానికి. మీ నాగారం లెక్క చెప్తా, ఇవన్నీ రాసుకొస్తాక టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ నిజంగా ధైర్యం ఉంటాయి. ఇక్కడ పోస్టర్ కూడా వేసాను నేను. ఈ గ్రామానికి ఎన్ని ఇస్తామో పోస్టర్ కూడా అక్కడక్కడ వేసాం. నాగారం కూడా వేసాం అన్న, వేసినాం. ఈ లెక్క నేను కంప్యూటర్లో పట్టుకొచ్చింది. ఇది తప్పని నేను చెప్పరాదు, మీరు చెప్పరాదు. చెప్తే కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకు అక్కలు ఉండేది, వాళ్ళకు బుద్ధి ఉండేది వాళ్ళకు. నేనేమంటున్నా అంటే మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం. మీరు ఏం చేశారు, నాగారం గ్రామానికి ఏం చేశారు, వేములవాడకి ఏం చేశారో వచ్చి లెక్కలు చెప్పాలి. చెప్పాలి. నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా, నేను లెక్క రాసుకొని చెప్తున్నా. మీరు చెప్పురు ఏం చెప్పారు. ఇది తప్పు అని చెప్పుర్రి. మా సురేంద్ర వస్తాడు, ఇదే చౌరస్తాలో మీటింగ్ పెడతాడు. ఇది వాస్తవం అని నిరూపిస్తాం. ఈ నాగారం గ్రామానికి 100 రోజుల ఉపాధి పనికి నాగారం గ్రామానికే, ఈ గ్రామానికే 2 కోట్ల 21 లక్షల రూపాయలు ఇచ్చిన కేవలం ఈ గ్రామానికి. మెటీరియల్ ఖర్చుల కోసము ఈ గ్రామానికి 87 లక్షల 48 వేల రూపాయలు ఇచ్చిన మీ గ్రామానికి, నాగారం గ్రామానికి. చెట్లు పెంచడానికి 1 కోటి 15 లక్షలు ఈ గ్రామానికి ఇచ్చింది. నాకైతే చెట్లు ఏడైనా పడతలు వీడ. ఇక టీఆర్ఎస్ అడుగురి, మరి చెట్లు ఏడవేనంటే వర్షం వచ్చి కొట్టుకపోయి అంటారు. వాళ్ళు వర్షాన్ని కొట్టుకపోయి అంటున్నారు. 1,70,1 లక్షల రూపాయలు చెట్లు పెంచడానికి నాగారానికి 1,71 లక్షల రూపాయలు చెట్లు పెంచడానికి ఇచ్చినాం. మరుగుదొడ్ల కోసం 8,16,000 రూపాయలు ఇచ్చినాం. 14వ ఆర్థిక సంఘ నిధులు 59,54,000 రూపాయలు ఇచ్చినాం. 59,54,000 రూపాయలు ఇచ్చినాం ఆర్థిక సంఘ నిధులు. చెత్త సేకరణ కోసం, సైకిళ్ల కోసం 12,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా రైతుల అకౌంట్ల పైసలు వేయడానికి 71,76,000 రూపాయలు ఇచ్చినాం.
రోడ్ల కోసం 27,000 రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినాం. ఏది ఈ నాగారం గ్రామానికి. ఇవి కేవలం దేనికోసం అక్క? ఈ 7 సంక్షేమ పథకాలకే. ఇంకా బియ్యం పైసలు లేవు, ఈ లైట్ల పైసలు లేవు, పోల్ల పైసలు లేవు, ఇంకా అవి ఇవ్వి లేకుండా వ్యాక్సిన్ పైసలు లేవు. అవి ఇవ్వి లేకుండా కేవలం 7 సంక్షేమ పథకాలకు పువ్వు గుర్తు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన పైసలు ఇవి. మరి మేము ఇచ్చినట్ట ఇయ్యనట కదా. మరి ఓటు ఎవరికి వేయాలక్క? మళ్ళీ అటు ఇటు అయ్యి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వేయరు కదా. మా కార్యకర్తలు బాధపడుతున్నాక మా తుడిదరన్న బాధపడుతుంది. ఏంటన్నా ఇంత కొట్లాడుతీవి, తలకాయలు వలిగే, కాలు చేతులు విరిగే, మీరందరేమో మీ భార్య పిల్లలతో, మీ భర్తలతో, పిల్లలతో సినిమాలకు పోతారా, ఫంక్షన్లకు పోతారా, గుళ్ళకు పోతారా, గోపురాలకు పోతారా? మేము మా భార్య పిల్లల్ని నిష్పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించి మీకోసం తెలంగాణ మొత్తం నేను 150 రోజుల పాటు పాదయాత్ర చేసినాక, ఎండాకాలం దిగినా, వర్షాకాలం దిగినా, చలికాలం దిగినా. చూస్తురుగా నన్ను, చూస్తురా? కేసీఆర్ అని గుంజుకపోయేది, జైలు పెట్టే చూస్తురు కదా. మా అక్కన అవుతుంది చూడు, ఎంత ఆనందం ఉంటుంది. నాకు గుంజుకపోతుంది అంటే గుంజుకపోయేదో మమ్మల్ని బాధ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది చెప్పురాక. మేము కొట్లాడడానికి, మీకోసం కొట్లాడడానికి ఓట్లు వేస్తారా? కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ లో కోటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, అటు ఇటు ఓటు వేయకూడదు. ఎన్నిక కూడా అవుతుంది ఓటు. మంచిగా ఆలోచించి గంపగుత్త ఓట్లు వేయాలి. ఈ కులపోలు, ఆ కులపోలు, ఈ వాడోళ్ళు, ఆ వాడోళ్ళు, ఈ ఊరోళ్ళు, ఆ ఊరు అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేసారు? మీకు 2 లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయా? మీకు పడ్డాయా? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తానారా? 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేసిరా?